రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6 హత్య కేసు. షాబాద్ నగరంలోని జరిగిన ఈ 6 హత్య కేసులకు సంబంధించి ఆ రాక్షసుడు నిందితుడు రాజ్ కుమార్ ప్రాణాలతోనే ఉన్నాడు అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే నిన్న తెలంగాణ పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు అంటూ చాలామంది వారికి విషయం కూడా తెలియజేశారు. హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అంటూ కూడా విషయాన్ని తెలియజేశారు. కట్ చేస్తే అసలు ఆ వ్యక్తిని పట్టుకోనే లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే నిన్న కొత్తూరు మండలం కుమ్మరిగూడానికి సంబంధించి ఒక వ్యక్తి బండూరు సుధాకర్ అతని వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఎస్, ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ కొత్తూరు దగ్గర ఒక జామకాయ తింటూ నా దగ్గరకు వచ్చాడు. ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అయితే నా దగ్గరికి వచ్చి సుమారు 8 నుంచి 9 గంటల ఆ టైంలో ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని నన్ను అడిగాడు. అయితే నేను అతనికి చెప్పాను ఇక్కడ ఏం దొరకదు, కొంచెం తిమ్మాపూర్లో దొరుకుతుందని. అయితే వెంటనే పోలీసులు వచ్చారు మఫ్టీలో. ఆ పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతను కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా కానీ పోలీసులు పట్టుకున్నారు అంటూ ఒక వీడియో నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి పేరు బండూరు సుధాకర్. మరి ఇప్పుడు అతనిది చెప్పిందంతా కూడా అబద్ధమేనా? పోలీసులు నిజంగానే పట్టుకున్నారా? పోలీసులు నిజంగా అతన్ని పట్టుకోలేదా అనే విషయం అర్థం కాని పరిస్థితి. దగ్గరగా ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులకు సంబంధించి నిందితుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు క్లూలు కూడా దొరకలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా గాలింపు చర్యల్లోనే ఉన్నారు పోలీసులు. 14 బృందాలుగా విడిపోయి ఇటు కర్ణాటక బోర్డర్, ఇటు ఆంధ్ర బోర్డర్, అలాగే శ్రీశైలం అటువంటి ప్రాంతాల్లో కూడా అతన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షాబాద్లో అరగంట వ్యవధిలో షాబాద్ నగరంలోని అక్కడ ఒక బాలిక పైన దాడి చేసి బాలిక తల్లి, బాలిక నాయనమ్మ వారిని అక్కడ హతమార్చి వారిని చంపేసి అనంతరం ఆ బాలికను కత్తితో బెదిరించి ఇంటి వెనక నుంచి ఒక కారులో ఈ ఏదైతే దైవాలు కూడా ఉందో అక్కడికి తీసుకొచ్చి ఆ బాలికని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక చెరువు లాంటి ప్రాంతం తీసుకెళ్ళి ఆమె పైన అత్యాచారం చేసి దాని తర్వాత ఆమెని పేక కోసి చంపేశాడు. దాని తర్వాత కొంచెం దగ్గరలోనే ఆ బాలికని ఎక్కడైతే హతమార్చాడో అక్కడి నుంచి అతని ఇల్లు, రాజ్ కుమార్ ఇల్లు దగ్గరగా ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంట్లో నిద్రిస్తున్న భార్య, 2 పిల్లలు వారిపైన అటాక్ చేశాడు. ఇక భార్యతో ఏం గొడవలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. భార్యను చంపేశాడు. కానీ అసలు అన్యం పుణ్యం అంటే ఏంటో తెలియని, ఆ పాపం ఎరగని ఆ పసిబిడ్డల్ని కూడా పేక కోసి చంపేశాడు రాజ్ కుమార్. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది, కన్నీరు పెట్టుకుంటుంది. డైలీ వారి ముందు కనిపించే ఆ చిన్న బిడ్డలు ఒక్కసారిగా అలా హత్య చేయబడ్డారు. పైగా చంపేసింది కన్న తండ్రి అనే విషయాన్ని వారందరూ కూడా జీర్ణించుకోలేకున్నారు. నిజంగా రాజ్ కుమార్ అనే వ్యక్తి వారికి దొరికితే వాడిని ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే పోలీస్ బృందాలు ఇప్పటివరకు 500 CCTV ఫుటేజెస్ అయితే మాత్రం వారు పరిశీలించారు. వాటి ఆధారంగా వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కర్ణాటక బోర్డర్ వైపుగా అంటే స్టేట్ దాటి వెళ్ళిపోయే విధంగా అతను ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు వారైతే గమనించారు. అలాగే కొన్ని ప్లేసెస్లో ఉన్న ఈ దాబాలు, రెస్టారెంట్లు అక్కడ ఏమైనా అంటే ఆహారం తీసుకోవడానికి ఆగాడా అని చెప్పి అక్కడ ఉన్న CCTV ఫుటేజెస్ను కూడా వారు పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి. అయితే రాజ్ కుమార్కి శ్రీశైలం వెళ్ళే అలవాటు ఎక్కువగా ఉందంట. అయితే రాజ్ కుమార్ ఇతను చాలా తెలివైనడు. ఇతని గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అక్కడికి నడుచుకుంటూ పోయాడు. ట్రైన్ వచ్చే సమయానికి ఇతనికి భయం అనిపించి
ఆత్మహత్య చేసుకోకూడదు అని దాన్ని విరామించుకుని మళ్ళీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. తర్వాత కారులో పెట్రోల్ అయిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి పోలీసులకి దొరకకుండా అతని దగ్గర ఉన్న ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేశారనమాట. అక్కడి వరకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు, కానీ దాని తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడి నుంచి అతన్ని పట్టుకోవడానికి కష్టమైంది. సో తర్వాత రాజ్ కుమార్ ఏమైపోయాడు అనే విషయం ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే రాజ్ కుమార్ ఒక 3 ఫోన్లు 12 సిమ్ కార్డులు కూడా అతని దగ్గర ఉన్నాయంట. అంటే ఇతను ఎప్పుడైతే ఈ ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడో, ఒక నెల పాటు జైల్లో శిక్షణ అనుభవించాడో, అప్పుడే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎలా అయినా సరే వీళ్ళని హతమార్చాలి, వీళ్ళని చంపేయాలి అని ఒక డెసిషన్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత, ఒకవేళ నేను హత్య చేసిన తర్వాత దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా దొరకకుండా ఉండాలి అనే ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేశాడని చెప్పి పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ఒక విషయం అయితే క్లారిటీ అయింది, రాజ్ కుమార్ ఎన్కౌంటర్ చేయబడలేదు, రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోలేదు, రాజ్ కుమార్ ఇంకా దొరకలేదు. రాజ్ కుమార్ని పట్టుకోవడానికి పోలీస్ బృందాలు 14 టీములుగా విడిపోయి వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు కర్ణాటక బెంగళూరు అటువైపు గాను, ఇటు తెలంగాణ బోర్డర్ ఏరియాస్లో గాను, ఇటు శ్రీశైలం, ఇటు ఆంధ్ర రాష్ట్ర బోర్డర్స్లో గాను అతన్ని వెతికే ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఏ క్షణమైనా అతను దొరకవచ్చు. దొరికిన తర్వాత మరి చూద్దాం, పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా, లేదంటే అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత ఆ బాడీ వీరికి కనిపిస్తుందా? అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఈ వ్యక్తికి సంబంధించి? ఎంత ఘోరంగా చంపాడంటే నిజంగా ఆ పక్కన ఉన్న స్థానికులకి గత కొన్ని రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదట. ఇటు ఏదైతే దైవాలగూడెం ఉందో అక్కడ వారికి ఆ చిన్నపిల్లలే కళ్ళలోకి వస్తున్నారంట, కళ్ళ ముందే తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నారంట. ఇక ఇంటి దగ్గర జరిగిన ఆ ఘటన అయితే అసలు వారైతే ఆ పక్కనున్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఆ బాడీస్ని తీసుకెళ్తుంటే వారు చూసి ఆ తీవ్ర రక్తస్రావంతో ఆ బాడీస్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి. ఒక ఆమెకైతే ఆరోగ్య పరిస్థితి క్షీణించింది నిజంగా. సో అంత ఘోరంగా, అంత దారుణంగా ఇతను హత్యలు చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కత్తులు కూడా కొన్నాడు. ఎలా చంపాలి అనే దానికోసం కత్తులు కూడా కొన్నాడు. సో చూద్దాం, పోలీసుల పైన అయితే మాత్రం అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సిఏని ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అంటే అతను బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఈ బాలిక కుటుంబ సభ్యులు వెళ్ళి చెప్పినా కూడా పోలీసులు అతని పైన నిఘా ఉంచకపోవడం వల్లే ఈ హత్యలన్నీ జరిగాయంటూ కూడా బాలిక వైపు ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఈ కేసులో మరి ఏం జరుగుతుందో. మొత్తానికైతే అతను చనిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు, ఎన్కౌంటర్ చేయలేదు అనేది అయితే మాత్రం ఈరోజు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అతన్ని ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. శ్రీశైలంలో అతను అంటే ఒక సాధువు వేషధారణ ధరించి తిరుగుతూ నటిస్తున్నాడు అనే అనుమానాలు కూడా వస్తున్నాయట. సో దానిపైన కూడా ఖచ్చితంగా మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది.